వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గురించి ఆయన గురించి మరోసారి అంబట్ రాంబాబు చేసినటువంటి కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈయనకు తీవ్రమైనటువంటి వెన్ను నొప్పి కూడా ఉందని, ఇటువంటి నేపథ్యంలో కొద్ది రోజుల పాటు విశ్రాంతి అవసరం అనేసి కూడా వైద్యులు కూడా ఆయనకి చెప్పినట్టుగా మనకు తెలుసు. అయితే ఇలా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి జనసేన అధికారిక సోషల్ మీడియా ద్వారా కూడా వెల్లడించారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో కూడా బాధపడుతున్నారనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇది తీవ్రమైనటువంటి పక్షవాతం కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేసి కూడా డాక్టర్లు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు స్పందించారు. ఇటీవల ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్కి ఏ జ్వరం వచ్చిందో నాకు తెలియదు అంటూ కూడా ఎద్దేవా చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ గురించి తనకు తెలియదు అంటూ మాట్లాడడమే కాకుండా కూటమి ప్రభుత్వ పాలన గురించి కూడా, అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు దగ్గర బుక్ బుక్ ఉన్నంత వరకు కూడా రాష్ట్రంలో వైసీపీ నాయకులపైన కేసులు పెడుతూనే ఉంటారని కూడా తెలియజేశారు. కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారంటూ కూడా విమర్శలు కురిపించారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం తప్పుడు హామీలన్నింటినీ కూడా ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ ఉన్నారంటూ కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ హామీలు అమలు చేయడం పైన కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి కాదు 40 ఏళ్ల అనుభవం ఏమైంది అంటూ కూడా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంక్షేమం అభివృద్ధి పక్కన పెడితే దాడులు మోసాలు మాత్రమే చేస్తున్నాయని కూడా విమర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా ఆయన ఏం చెప్పుకొచ్చారు? ఆయనకి ఈ వార్తలన్నీ కూడా రోజు ఆయన టీవీ చూస్తున్నాం, లేదా దానికి పవన్ కళ్యాణ్ గారి గురించి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. కానీ జ్వరం వచ్చినటువంటి వైరల్ ఫీవర్ కారణంగా, వెన్నుముకలో కొంత నొప్పి కారణంగా అది కొంత ఎక్కువ అయితే ఆయనకు పక్షవాతం వస్తుందని కూడా అనేక రిపోర్ట్లు కూడా కావచ్చు, వార్తల్లో కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన గురించి ఆయన ఆరోగ్యం బాగలేనప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆయనకి ఏ జ్వరం వచ్చిందో నాకు తెలియదు అంటూ కూడా ఎద్దేవా చేయడం, ప్రత్యేకంగా అన్ని మీడియా ఛానల్స్లో కూడా ఆయనకి ఎటువంటి దీంతో బాధపడుతున్నారు, అనారోగ్యం గల కారణాలు ఏంటని కూడా అనేక మీడియా ఛానల్లో కూడా చూపించిన తర్వాత కూడా ఇలా ఎద్దేవా చేయడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా ఆయన పైన ఫైర్ అవుతున్నారు. ఆయన పైన రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనా ఈ వ్యాఖ్యల పైన కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటివన్నీ కూడా పట్టించుకోకుండా అటు సంక్షేమం, అభివృద్ధి, అలాగే ప్రజలకు కావాల్సిన విధంగా కూడా ఆయన పాలనలో ఆయన మార్పులు చూపించుకునే విధంగా కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుందాం. ఇటువంటి వ్యాఖ్యలతో కూడా ఎవరు పట్టించుకోకుండా ఉండాలని కూడా చాలామంది జన సైనికులు కావచ్చు, కొంతమంది మేధావులు, జనసేన పార్టీలో ఉన్నటువంటి మేధావులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనా ఏం జరుగుతుంది ఏమనేది కూడా చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.